Hi guys, welcome back to my YouTube channel. In this video, I will show you the exact tips and tricks to maintain a 5 plus KD in BGM. ఇక మొదలెడదామా? నువ్వు చేసే ఒక 5 మిస్టేకులు చెప్తామమ్మా. ఆ మిస్టేకులు కానీ నువ్వు చేయకుంటే నీ గేమ్ ప్లే తోపు ఉంటుంది. మిస్టేక్ నెంబర్ 1 వచ్చేసి గన్ కాంబినేషన్స్. గన్ కాంబినేషన్స్ అంటే మనం మామూలుగా 2 గన్స్ ఎక్విప్ చేసుకోవచ్చు. ఆ 2 గన్స్లో మ్యాక్సిమం ఒకటి షార్ట్ రేంజ్ గన్ పెట్టుకోండి, ఇంకోటి లాంగ్ రేంజ్ గన్ పెట్టుకోండి. ఫర్ షార్ట్ రేంజ్ తీసుకున్నట్టయితే మ్యాక్సిమం పవర్ఫుల్ గన్స్ వచ్చేసి ఏకేఎం M762 UMP అండ్ DBS S12K. ఈ గన్స్ మోస్ట్ పవర్ఫుల్. అండ్ మీరు చూసే ఏ ప్రో ప్లేయర్ అయినా, ఏ యూట్యూబర్ అయినా, ఏ స్పోర్ట్స్ ప్లేయర్ అయినా మ్యాక్సిమం షార్ట్ రేంజ్లో ఈ గన్సే వాడతారు. ఇంకా స్పోర్ట్స్ ప్లేయర్స్ అయితే మ్యాక్సిమం DBS S12K షార్ట్ రేంజ్. అండ్ లాంగ్ రేంజ్ తీసుకున్నట్టయితే పక్కా M416 అనేది ఉంటుంది. అండ్ మిస్టేక్ నెంబర్ 2 వచ్చేసి చేంజ్ యువర్ పొజిషన్ డ్యూరింగ్ ఫైట్స్. అంటే మనం ఫైట్ తీసుకునేటప్పుడు మనం ఒకే లొకేషన్లో ఎక్కువసేపు ఉండకుండా మనం పొజిషన్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. అప్పుడు అట్లా చేంజ్ చేస్తూ ఉంటే వానికి నీ లొకేషన్ స్పాట్ చేయడానికి డిఫికల్ట్ అవుతుంది. అప్పుడు మీరు ఈజీగా 1v2 అని 1v3 ఫైట్స్ కానీ ఈజీగా గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నువ్వు ఎప్పుడు ఎవరిని నాక్ చేసినా దాని తర్వాత నీ లొకేషన్ అనేది చేంజ్ చేయాలి. లైక్ 10 మీటర్స్ కానీ 20 మీటర్స్ కానీ చేంజ్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి నువ్వు స్పాట్ అయినావు అనుకో, వాడు నేట్ త్రో చేస్తాడు, నీ క్రెడిట్ పడుతుంది. అందుకే లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మిస్టేక్ నెంబర్ 3, డోంట్ ట్రస్ట్ బ్లైండ్లీ. అంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ స్క్వాడ్లో ఇద్దరు నాకంటే ఇంక ఇద్దరు ఉంటారు వాళ్ళు, కానీ మన వాళ్ళు సర్రని మీదకి వెళ్ళిపోతారు. వాడు షార్ట్ గన్ పట్టుకున్నాడు అనుకో, లాబీకి సర్రని వచ్చేస్తారు. అటు కాకుండా మనం నేడ్లు మాలీలు బాగా యూజ్ చేయాలా. ఫస్ట్ నాకైతానంటే మనం పోయేప్పుడు హౌస్ ఓపెన్ ప్లేస్ ఏదో ఒకటి ఫస్ట్ నేడ్ పుష్ చేయాలా. మళ్ళీ మాలీ మన దగ్గర ఏముంటే అవన్నీ పుష్ చేసి మళ్ళీ మనం స్ప్రే చేయాలా. మనం బ్లైండ్గా రష్ చేస్తే మనం బ్లైండ్గా లాబీకి చేరుకుంటాం అంతే. అండ్ మిస్టేక్ నెంబర్ 4 వచ్చేసి అవాయిడ్ ఫైటింగ్ అవుట్ సైడ్ ద జోన్ ఇన్ ఫైనల్ సర్కిల్. అంటే ఫైనల్ జోన్ వచ్చినప్పుడు మనం జోన్కి పోకుండా జోన్ బయట ఉండే ఎనిమీస్ స్పాట్ అయినాడు అంతే, గెలికేయడమే. అంటే గెలికినాం అనుకో, వాళ్ళ స్క్వాడ్ మొత్తం జోన్లో ఉంటుంది అండ్ మన స్క్వాడ్ మొత్తం జోన్ బయట ఉంటుంది. ఆటోమేటిక్గా మన స్క్వాడ్కి ప్యానిక్ వస్తుంది. ఇంకా వాళ్ళు ఫ్రీ ఫైర్ ఇస్తూ ఉంటారు. ఇంకా అంతే, జోనే మొత్తం మన హెల్త్ ఇడుస్తుంది లాబీకి వస్తాం. అందుకే ఇప్పుడు లాస్ట్ జోన్ వచ్చినప్పుడు జోన్ బయట ఉండి ఫైట్ తీసుకోకూడదు. అండ్ మెయిన్ మిస్టేక్ నెంబర్ 5 వచ్చేసి యూజ్ హెడ్ ఫోన్స్ యూజ్ చేయండి అబ్బా. మన వాళ్ళు ఎవరు హెడ్ ఫోన్స్ యూజ్ చేయరు, కానీ నాకు కేడీ మెయింటైన్ కాలేదంటారు. హెడ్ ఫోన్స్ యూజ్ చేయడం వల్ల చాలా లాభాలు ఉంటాయి గేమ్లో. మెయిన్ వాడి ఫుట్ ప్రింట్స్ వినిపిస్తాయి, వాడికి లొకేషన్ తెలుస్తుంది, వాడి లొకేషన్ మనకు తెలుస్తుంది, వాడు ఏ కార్నర్లో ఉన్నాడో తెలుస్తుంది. అలాగే వాడి ఎగ్జాక్ట్ లొకేషన్ మనకు తెలుస్తుంది. దానివల్ల మనకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. నేడ్ వేసేప్పుడైనా, మాలీ వేసేప్పుడైనా, దేనికైనా వాడి లొకేషన్ తెలుస్తుంది కాబట్టి చాలా యూజ్ ఉంటుంది. అంతే, ఈ 5 పాయింట్లు మీరు ఫాలో అయితే మీ గేమ్ ప్లే తోపు ఉంటుంది. అండ్ దట్స్ ఇట్ గాయ్స్. మరొక వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.